Good morning students. Today we are going to discuss about our topic is Cannizzaro reaction. So organic chemistry topic అయినటువంటి Cannizzaro reaction గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు what is mean by Cannizzaro reaction? So in the presence of strong base, aldehyde without alpha hydrogen undergo disproportionation or self redox to give molecule of alcohol and molecule of salt of an acid. అంటే ఏంటి? ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్ అంటే స్ట్రాంగ్ బేస్ సమక్షంలో ఆల్డిహైడ్ వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఆల్ఫా హైడ్రోజన్ లేని ఆల్డిహైడ్ అనేది ఏంటి డిస్ప్రపోర్షనేషన్ అంటే డిస్ప్రపోర్షనేషన్ మీన్స్ సెల్ఫ్ ఆక్సిడైజేషన్ అండ్ సెల్ఫ్ రిడక్షన్ సో జరిగి టు గివ్ మాలిక్యూల్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ సాల్ట్ ఆఫ్ ఎన్ యాసిడ్ అంటే ఒక ఆల్కహాల్ ఒక సాల్ట్ యొక్క యాసిడ్ని ఇస్తుంది అనమాట. సో ఇదే కెనిజారో రియాక్షన్. కెనిజారో రియాక్షన్ అంటే ఏం లేదు బెటా, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్ తీసుకుంటున్నాం. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్ సో ఆల్డిహైడ్ వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ అండర్గో సెల్ఫ్ ఆక్సిడైజేషన్ అండ్ సెల్ఫ్ రిడక్షన్ టు గివ్ మాలిక్యూల్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ salt of an acid. So this reaction is known as Cannizzaro reaction. ఇలా కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్ బేస్ సమక్షంలో ఆల్డిహైడ్ వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ డిస్ప్రపోర్షనేషన్ జరిగి ఆల్డిహైడ్ తీసుకుంటున్నాం. ఏ ఆల్డిహైడ్ ఆల్ఫా హైడ్రోజన్ లేని ఆల్డిహైడ్ తీసుకొని మనం దాన్ని ఏం చేస్తున్నాం, సెల్ఫ్ ఆక్సిడైజేషన్ చేస్తున్నాం, సెల్ఫ్ రిడక్షన్ చేస్తున్నాం. చేయడం వల్ల మనకి ఏం ప్రోడక్ట్స్ వచ్చినాయి, 2 products, మాలిక్యూల్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ సాల్ట్ ఆఫ్ ఎన్ యాసిడ్. సో దీస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ కెనిజారో రియాక్షన్. ఆక్సిడైజేషన్ అంటే ఏంటి, అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ ప్రోటాన్, ఎస్ ఆర్ నో. రిడక్షన్ అంటే ఏంటి, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, అడిషన్ ఆఫ్ ప్రోటాన్, ఎస్ ఆర్ నో. సో నెక్స్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ హైడ్రేట్ వన్ సబ్స్ట్రేట్ టు అనదర్ సబ్స్ట్రేట్. అంటే ఒక హైడ్రేట్ అనేది ఏంటి, ఒక సబ్స్ట్రేట్ నుంచి ఇంకొక సబ్స్ట్రేట్కి బదిలీ అవుతుంది. ఎలా అవుతుందో చూద్దాం ఇప్పుడు. ట్రాన్స్ఫర్ ఆఫ్ హైడ్రేట్, ఇప్పుడు ఆల్ఫా హైడ్రోజన్ లేని ఆల్డిహైడ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్ సబ్స్ట్రేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్డిహైడ్ తీసుకున్నాం. ఇది ఏమైపోతుంది, ఇంకొకటి అనదర్ సబ్స్ట్రేట్, ఇంకొక C డబల్ బాండ్ OH గ్రూప్. అయితే ఒక సబ్స్ట్రేట్ ఏంటంటే ఆక్సిడైజేషన్ జరిగి ఏమైపోతుంది, యాసిడ్ లాగా మారుతుంది. ఇంకొక సబ్స్ట్రేట్ ఏంటి, రిడక్షన్ జరిగి ఆల్కహాల్గా మారుతుంది. ఈ కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక సబ్స్ట్రేట్ ఏమో యాసిడ్ లాగా మారుతుంది, ఇంకొక సబ్స్ట్రేట్ ఏమో ఆల్కహాల్గా మారుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇప్పుడు నేను ఫార్మాల్డిహైడ్ తీసుకుంటున్నా, ఆల్ఫా హైడ్రోజన్ లేనిది ఈజీగా ఉంటుంది మనకు ఫార్మాల్డిహైడ్. సో 2 ఫార్మాల్డిహైడ్ని తీసుకుంటున్నా. స్ట్రాంగ్ బేస్ అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ NaOH కానీ KOH కానీ. మనం ఏం చేస్తున్నాం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ NaOH హీట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది ప్రోడక్ట్, ఆల్కహాల్. ఒకటి ఆల్కహాల్ వస్తుంది, ఇంకొకటి ఏంటి సోడియం ఫార్మేట్ వస్తుంది. సో ఇది కూడా కెనిజారో రియాక్షన్. ఇక్కడ ఇది మిథనాల్, ఎస్ ఆర్ నో, మిథనాల్. ఇదేంటి సోడియం ఫార్మేట్. సో మిథనాల్, ఆల్ అంటే ఆల్కహాల్ కదా. సో ఇది అనమాట కెనిజారో రియాక్షన్. సో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్ ఆల్డిహైడ్ వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ అండర్గో సెల్ఫ్ ఆక్సిడైజేషన్ అండ్ సెల్ఫ్ రిడక్షన్. సో ఇప్పుడు మనం అరోమాటిక్ కాంపౌండ్స్ గురించి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్, C డబల్ బాండ్ OH. ఇప్పుడు ఒక బెంజాల్డిహైడ్ తీసుకున్నాం. ఇప్పుడు 2 moles ఆఫ్ బెంజాల్డిహైడ్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ NaOH హీట్ చేసేటప్పుడు మనకు ఇక్కడ 2 products వస్తాయి. ఏమొస్తాయి, ఒకటి బెంజైల్ ఆల్కహాల్, ఇంకొకటి
sodium benzoate, benzyl alcohol and sodium benzoate. ఒకటి బెంజైల్ ఆల్కహాల్ అంటే ఇక్కడ రిడక్షన్ జరిగి ఒక ప్రోడక్ట్ ఏమో బెంజైల్ ఆల్కహాల్, ఇంకొకటి ఏంటి సాల్ట్ ఆఫ్ ఎన్ యాసిడ్ సోడియం బెంజోయేట్ అనేది ఏర్పడుతుంది. ఎలా అనేది ఇప్పుడు మనం మెకానిజం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం మెకానిజం చూద్దాం. ఓకే, ఫస్ట్ న్యూక్లియోఫైల్ అటాకింగ్. ఫస్ట్ న్యూక్లియోఫైల్ అటాక్. ఫస్ట్ NaOH, మనం ఏ బేస్ తీసుకుంటున్నాం? NaOH కదా. సో NaOH ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ Na ప్లస్ అండ్ OH మైనస్, అవునా? సో ఇదేంటి మనకి ఇక్కడ న్యూక్లియోఫైల్. ఇప్పుడు ఈ బెంజాల్డిహైడ్ మీద ఈ న్యూక్లియోఫైల్ అనేది అటాక్ అవుతుంది. ఎలా అటాక్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ డబుల్ బాండ్ ఓ ఉంది కదా, ఈ ఓ అనేది ఏంటి? ఈ డబుల్ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అయితే ఈ కార్బన్ మీద మనకి ఏమొస్తుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ OH మైనస్ అనేది ఏమైపోతుంది అంటే ఈ కార్బన్ మీద అటాక్ అవుతుంది. సో అటాక్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఏం ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది? చూడండి, ఏం ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది? ఇది పైకి వెళ్ళింది అంటే ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ ఛార్జ్, అవునా? సో CO మైనస్ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ ఏమైపోతుంది? కార్బన్ మీద అటాక్ అయిపోతుంది. ఇక్కడ OH ఇక్కడ రాసుకోవాలి కదా, OH అండ్ H. సో ఇది ఇక్కడ ఫామ్ అయింది. ఇది ఏమంటారంటే హైడ్రాక్సీ ఆక్సలేట్ అయాన్ అనమాట. నెక్స్ట్ స్టెప్ 2లో ఏమవుతుందంటే, స్టెప్ 2 ఇక్కడ ఒక అయాన్ ఫామ్ అయింది కదా. నెక్స్ట్ ఈ అయాన్ అనేది ఏమైపోతుందంటే ఇంకొక బెంజాల్డిహైడ్ తీసుకుందాం. 2 moles కదా. అయితే ఇప్పుడు ఏమైపోతుందంటే ఇక్కడ O మైనస్ అనేది ఏమైపోతుందంటే ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది అనమాట. స్టెప్ 2లో ఈ O మైనస్ అనేది ఏమైపోతుంది? ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అవడం వల్ల ఇక్కడ కార్బన్ వ్యాలెన్స్ ఎంత? 4 కదా. ఇక్కడ ఎన్ని బాండ్స్ ఫామ్ అవుతాయి? 1, ఇక్కడికి షిఫ్ట్ అయితే 2, 3, 4, 5 బాండ్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటి? ఈ ప్రోటాన్ అనేది ఏమైపోతుంది అంటే ఈ కార్బన్ మీద అటాక్ అయిపోతుంది. ఈ డబుల్ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయితే ఇక్కడ O మైనస్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్. ఈ H అనేది ఏంటి? ఇక్కడ అటాక్ అయిపోతుంది. అప్పుడు ఏ విధంగా మెకానిజం రాయొచ్చు మనం? C డబల్ బాండ్ OH. ఈ మైనస్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమొస్తుంది? డబుల్ బాండ్ వస్తుంది, OH. నెక్స్ట్ ఈ H అనేది ఏంటి? ఈ కార్బన్ సైడ్ అటాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 5 బాండ్స్ అవుతున్నాయి కాబట్టి ఈ ప్రోటాన్ అనేది ఏంటి? ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, అవునా? అప్పుడు మనం ఏ విధంగా రాసుకోవచ్చు? CO మైనస్ H అండ్ H అంటే ఇక్కడ యాసిడ్ అనేది ఫామ్ అయింది. ఈ సెకండ్ స్టెప్ అనేది స్లో స్టెప్ అనమాట. సో ఇది ఏమంటారంటే రేట్ డిటర్మైన్ స్టెప్ అనమాట. స్లో స్టెప్, రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఇదే అనమాట. అయితే ఇక్కడ ఏంటి? మనకి ఇక్కడ యాసిడ్ అనేది ఫామ్ అయింది. థర్డ్ స్టెప్లో ఏమైపోతుందంటే ప్రోటాన్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. థర్డ్ స్టెప్ చూద్దాం. C డబల్ బాండ్ OH. నెక్స్ట్
O మైనస్ అండ్ H. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ డబుల్ బాండ్ ఉంది కదా చూడండి బేట, ఈ డబుల్ బాండ్ అనేది ఏమైపోతుంది అంటే ఇందులో నుంచి ఇటు పైకి షిఫ్ట్ అయితే మైనస్ వస్తుంది కదా, ఈ ఓలో ఉన్న లోన్ పేరు ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం వల్ల ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఈ హైడ్రోజన్ ఈ ప్రోటాన్ అనేది ఏమైపోతుంది అంటే ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, O మైనస్ దగ్గర షిఫ్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏ విధంగా రాసుకోవచ్చు, O మైనస్ డబుల్ బాండ్ O. నెక్స్ట్ CH H అండ్ OH. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, Na ప్లస్ యాడ్ చేస్తాం అనుకోండి, ఇక్కడ మనకు సాల్ట్ ఆఫ్ ఎన్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఏం ప్రోడక్ట్స్ ఫామ్ అవుతుందో ఇప్పుడు రాసుకుందాం. ఫైనల్ వన్ COONA. Na అటాక్ అయిన తర్వాత మనకు ఇక్కడ సోడియం బెంజోయేట్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, CH2OH బెంజైల్ ఆల్కహాల్. సోడియం బెంజోయేట్. సో మనకి ఇక్కడ 2 ప్రోడక్ట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో దిస్ ఈజ్ అ కెనిజారో రియాక్షన్. అంటే ఇక్కడ ఒకటి ఈ రియాక్షన్లో మనం ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ H అనేది వెళ్ళిపోయి ఈ O దగ్గర అటాక్ అయింది. ఈ ప్రోడక్ట్ అనేది ఏమైంది, ఇక్కడ ఆల్కహాల్గా మారింది. అంటే ఇక్కడ ఏంటి, ఒక హైడ్రోజన్ని తీసుకుంది అంటే ఏంటి, ఇక్కడ ప్రోటాన్ని తీసుకోవడం వల్ల ఏమైపోతుంది, ఇది రిడక్షన్. ఇక్కడ ఏమైపోతుంది, ఈ ప్రోటాన్ని డొనేట్ చేసింది, ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ప్రోటాన్ డొనేట్ చేయడం అంటే ఇక్కడ ఆక్సిడైజేషన్ జరిగే. ఇప్పుడు ఈ థర్డ్ స్టెప్ చూడండి బేట, ఇక్కడ ఏమైపోతుందంటే ఇక్కడ ఏమైంది, ఈ హైడ్రోజన్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవడం వల్ల ఇక్కడ ప్రోటాన్ అనేది ఏంటి, ఇక్కడికి షిఫ్ట్ అవడం వల్ల ఏంటి, ఆల్కహాల్గా మారింది. అంటే ప్రోటాన్ షిఫ్ట్ అయింది అంటే రిడక్షన్ జరిగింది. ప్రోటాన్ అనేది ఏంటి, తీసుకుంది కదా ఇక్కడ ఈ కాంపౌండ్ అనేది. మరి ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటి, ఒకటి సాల్ట్ ఫామ్ అయింది, ఇంకొకటి ఏంటి ఆల్కహాల్గా మారింది. అంటే ఒకటి ఆక్సిడైజేషన్ జరిగింది, ఇంకొకటి ఏంటి రిడక్షన్ జరిగింది అనమాట. సో ఇదే కెనిజారో రియాక్షన్. సో వాట్ ఈస్ మీన్ బై కెనిజారో రియాక్షన్? In the presence of strong base aldehyde alpha hydrogen self oxidization undergoes self oxidization and self reduction to give molecule of alcohol and salt of an acid. So this reaction is known as Kenijaro reaction. ఇప్పుడు మనం ఈ మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ ఏం లేదు బేట, ఈ ఈక్వేషన్ రాయండి. ఈ ఈక్వేషన్ మంచి గుర్తుపెట్టుకోండి. ఇదేంటి, ఆల్ఫా హైడ్రోజన్ లేని ఆల్డిహైడ్ని మనం స్ట్రాంగ్ బేస్ సమక్షంలో మనం ఏం చేసినాం, సెల్ఫ్ ఆక్సిడైజేషన్ సెల్ఫ్ రిడక్షన్ చేసేటప్పుడు ఒకటి ఆల్కహాల్ ఇంకొకటి ఏంటి సాల్ట్గా మారింది, సోడియం బెంజోయేట్ అండ్ బెంజైల్ ఆల్కహాల్. సో దీస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ కెనిజారో రియాక్షన్. ఈ మెకానిజం ఒకసారి చూసుకోండి. ఫస్ట్ న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది మనకు, సెకండ్ స్టెప్లో ఏంటి న్యూక్లియోఫైల్ ఏంటి బెంజాల్డిహైడ్ మీద అటాక్ అయిపోతుంది. తర్వాత ఏంటి అటాక్ అయిపోయిన తర్వాత అయాన్ ఫామ్ అవుతుంది, హైడ్రాక్సీ ఆక్సలేట్ అయాన్ ఫామ్ అయిన తర్వాత మనకు స్టెప్ 2లో ఏమైపోతుంది, ఇక్కడ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. యాసిడ్ అనేది ఫామ్ అయిన తర్వాత ప్రోటాన్ అనేది ఏంటి డొనేట్ చేసుకోవడం ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల మనకు 2 ప్రోడక్ట్స్ అనేటివి ఫామ్ అయింది. ఇక్కడ ఈ ప్రోడక్ట్ మీద రిడక్షన్ జరిగి ఒకటి ఆల్కహాల్ అయింది, ఇక్కడ ఏంది ఆక్సిడైజేషన్ జరిగి సాల్ట్గా మారింది. సో దిస్ ఈజ్ అ కెనిజారో రియాక్షన్. నేను అర్థమైంది అని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బేట. ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్స్లోని బ్రీఫ్ రియాక్షన్ మెకానిజమ్స్ గురించి మరిన్ని వీడియోస్ నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.